మనతో మాట్లాడేటువంటి సమయం. మనతో అన్నానంటే నాతో కూడా. దేవుడు మీతోనూ మాట్లాడతాడు, నాలో నుండి నాతోనూ కూడా మాట్లాడతాడు. ఈ వాక్యము అందరికీ వర్తిస్తుంది. మంచిది. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య సందేశంలోకి వెళ్దాము. ప్రార్థన. మహాగణుడైన యేసుక్రీస్తు ప్రభువా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, పరిశుద్ధమును పవిత్రమైన నీ నామానికి వందనాలు. ఈ విశ్రాంతి దినమున మేమందరము కూడుకుని నిన్ను ఆరాధించడానికి, నిన్ను స్తుతించడానికి నీ కృప చూపావు. ఈ సమయం ముందు నీ సేవకుడైన నేను వడ్డిస్తూ ఉండగా జీవాహారమును బిడ్డలు భుజించి ఆత్మీయంగా బలపడే కృపను మీరు అనుగ్రహిస్తారని క్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుని పొందుకునుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడనై ఉన్నాడు, ఏ సంగతులను తన సేవకు నిలబెట్టుకుని ప్రతి హృదయంతో చెప్పాలనుకున్నాడంటే చూద్దాం ఒకసారి. మీరు ఈరోజు 3 విషయాలు నేర్చుకోబోతున్నారు. ఏమిటి ఆ 3 విషయాలంటే, హృదిలో, మదిలో, వీధిలో. చెప్పండి నాతోటి. హృదిలో. హృదిలో అంటే హృదయం లోపల. గదిలో అంటే గది లోపల. వీధిలో అంటే వీధి లోపల. ఈ 3 స్థలాల్లో ఒక క్రైస్తవుడుకు ఉండవలసిన విధానం ఏంటి? ఈ 3 స్థలాలు చాలా ప్రాముఖ్యమైనటువంటి స్థలాలు, అవునా కదండి? హృదయం లోపల ప్రాముఖ్యమైన స్థలమే. మన గృహంలో, గదిలో కూడా ప్రాముఖ్యమైన స్థలం. అది కూడా మనం సంచరిస్తూ, మనం నివసిస్తూ ఉన్న వీధి కూడా ప్రాముఖ్యమైనటువంటి స్థలమే. ఒక క్రైస్తవునిగా ఈ 3 చోట్ల మనం చేయవలసిన పని ఏంటి అంటే, చూడండి పరిశుద్ధ గ్రంథంలో, కీర్తన గ్రంథము 119వ కీర్తన 11వ చరణం. 119వ కీర్తన. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. జాగ్రత్తగా వినాలి. ఇక్కడ పరమభక్తుడు ఏం తెలియజేస్తున్నాడంటే, హృదిలో అంటే హృదయం లోపల అని అర్థం. హృదిలో అంటే ఏంటండి? హృదయం లోపల, మనస్సు లోపల, మనస్సులో అని అర్థం. ఈ పరమభక్తుడు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు తన కోసం. తను ఏం చేశాడు, తన విధానం ఎలాగుంది, తన గుండెల్లో ఏముంది, తన హృదయంలో ఏముంచుకున్నాడు అనేటువంటి విషయాన్ని మనతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నీ ఎదుట నేను పాపము చెయ్యకుండునట్లు నా హృదయంలో, నా హృదయలో, నా మనసులో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజుల్లో మనం అన్ని విషయాలు హృదయంలో పెట్టుకుంటున్నాం, అన్ని విషయాలు మన మనసులో పెట్టుకుంటున్నాం, అన్నిటికీ మనము మన హృదయంలో స్థానం ఇస్తూ ఉన్నాం, అన్నిటిని మన హృదయంలో నిలుపుకుంటూ ఉన్నాం. అయితే అంటారు కదా దావీదు గారు, నేను నా హృదయంలో ఏముంచుకున్నానని చెప్తున్నాడు? దేవుని వాక్యమును ఉంచుకున్నాను అని చెప్తున్నాడు. ఒక్కసారి కనుక దేవుడు మన దగ్గరకు వచ్చి మన హృదయాన్ని పరిశీలించి, నా బిడ్డ యొక్క హృదయంలో ఏముంది నేను చూద్దాం అని ఒక్కసారి కనుక హృదయం ఓపెన్ చేసి చూసాడు అనుకోండి, ఆ హృదయం అంతా కూడా ఏముంటుంది? అప్పుల బాధతో ఉంటుంది. ఆ హృదయం అంతా ఏముంటుంది? పాపపు ఆలోచనలతో ఉంటుంది. ఆ హృదయం అంతా దేనితో ఉంటుందంటే, కొంతమంది ఒక్కొక్కరికి కొంతమంది ప్లేస్ ఇస్తూ ఉంటారు. నా మనసంతా నువ్వే ఏమంటుంటారు?
ఆ హృదయం నిండా ఎవరు ఉంటారట? ఎవరో ఒకరికి ప్లేసు. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడింది అనుకోండి, ఇంక మనసంతా హృదయం అంతా అతనే ఉంటాడు. ఒక భార్య భర్తను ప్రేమిస్తుంది అనుకోండి, హృదయం అంతా ఆయనే ఉంటాడు. తప్పు లేదు అలా ఉండడంలో. భార్య భర్తను ప్రేమించాలి, భర్త భార్యని ప్రేమించాలి. దేవుని పిల్లలారా, మన హృదయములో కొన్నిటికి స్థానం ఇవ్వాలి. పిల్లలకి స్థానం ఇవ్వాలి మన హృదయంలో, భర్తకి స్థానం ఇవ్వాలి మన హృదయంలో, భార్యకి స్థానం ఇవ్వాలి మన హృదయంలో, ఇరుగు పొరుగుకి స్థానం ఇవ్వాలి మన హృదయంలో. ఎందుకంటే హృదయంలో వారికి స్థానం ఇచ్చినప్పుడే వారిని మనం ప్రేమించగలుగుతాం. వాటితో పాటుగా అన్నిటికంటే ముఖ్యము, నీ హృదయంలో దేనికి స్థానం ఇవ్వాలి? నీ గుండెలే ఉండాలి, దేవుని వాక్యం నింపుకోవాలి. దావీదు గారు అంత గొప్పగా మారడానికి, దావీదు గారు అంత గొప్పగా ఆశీర్వదింపబడ్డానికి, దావీదు గారి హృదయము అంత ఆనందంతో ఉండడానికి, ఆయన పాటలు పాడడానికి, నాట్యం చేయడానికి ఆయన హృదయంలో ఏముందో తెలుసా? మనం పాట పాడుకుంటాం, గుండె నిండా యేసు ఉంటే. గుండె నుండి ఎవరు ఉండాలి? కన్నీరు అంతా ఏమైపోద్ది? ముచ్చాలి. ఆ పాట విన్నారా లేదా? మన హృదయం నిండా దేవుణ్ణి నింపుకోవాలటండి. అనేక సంగతులను మనం నింపుకుంటున్నాం. వీఆర్ ఫిల్లింగ్ లాట్ ఆఫ్ ద థింగ్స్ ఇన్ అవర్ హార్ట్. మనము మన హృదయంలో అనేక విషయాలు నింపుకుంటూ ఉన్నాం. గుర్తుపెట్టుకోండి, లోక విషయాలు నింపుకునే కొద్దీ నీ గుండె బరువెక్కుద్ది. పాపాన్ని నింపుకునే కొలది నీ హృదయం భారం అవుతుంది. బాధలను నింపుకునే కొలది నీ హృదయం భారం అవుతుంది. లోక విషయాలను, లోక ఆలోచనలను, లోక ఇబ్బందులను నువ్వు నీ హృదయంలో నింపుకునే కొలది నీ హృదయం బరువెక్కుద్ది, నీ జీవితం భారం అవుద్ది. అలాంటి సమయంలోనే తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు చాలామంది. అమ్మాయి ఎందుకు చనిపోయాడు ఆ అబ్బాయి అంటే, ఒక అమ్మాయిని ప్రేమించాడండి, అందుకనే ఆ అమ్మాయి ఏదో హ్యాండ్ ఇచ్చిందంట, అందుకనే సూసైడ్ చేసుకుని చనిపోయాడండి అంటారు. అమ్మాయి ఏమైందమ్మా, ఆ అమ్మాయి ఎందుకు చనిపోయిందమ్మంటే, ఆ అబ్బాయి ఎవరో ప్రేమించిందంటండి, ఆ అబ్బాయి పెళ్లి చేసుకొని అన్నాడంట, అందుకనే ఉరి వేసుకుని చనిపోయింది. అంటే వారి జీవితం నిండా, వారి హృదయం నిండా ఎవరు నింపేసుకున్నారంటే ఎదుటి వ్యక్తిని నింపేసుకున్నారు. ఈ లోకాన్ని నమ్మకూడదు, ఈ లోక మనుషులు నమ్మకూడదు, ఎవరినైతే నమ్మకూడదో వాళ్ళని నమ్మి వారి హృదయం నిండా వారు నింపేసుకున్నారు, మోసపోయారు. అందుకనే వారు ఆ మరణయత్నము చేశారు. కానీ మనల్ని బలపరిచేది, మనల్ని నడిపించేది, మనల్ని స్థిరపరిచేది దేవుని వాక్యం. దేవుని వాక్యం మన హృదయంలో నింపుకోవాలటండి. అందుకనే దావీదు భక్తుడు అంటారు కదా, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని హృదయంలో నింపుకుంటావో, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనసులో నింపుకుంటావో, నీ వాక్యము ఏమవుతుంది? దేవుని వాక్యం అంటే మన త్రోవకు వెలుగుగా ఉంటుంది. చూడండి, చీకటిలో నడిచేవారికి వెలుగులో నడిచేవారికి చాలా తేడా ఉంటుంది. నిన్న కారు రిపేర్ చేయించాను, లైట్ వెలగట్లేదు, లెఫ్ట్ సైడ్ లైట్ నిన్న వేయించాను. అంటే చూడండి, కార్ లైట్ వెలగకపోయేసరికి నా జర్నీ చాలా కష్టమైంది. ఎదురుగా ఏమొస్తున్నాయో తెలియట్లేదు, యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని భయం వేసింది. అలాంటి సమయంలో నేను కార్ లైట్ వేయగానే నా ప్రయాణం చాలా సుఖంగా సాగింది. ఆ లైటు నా యొక్క గమ్యాన్ని చూపించింది. ఆ లైటు నా ప్రయాణాన్ని సురక్షితంగా సులువు చేసింది. అలాగే దేవుని వాక్యాన్ని మన హృదయంలో నింపుకోవాలి. నేను ఇక్కడున్న ప్రతి తమ్ముడిని, ప్రతి చెల్లెమ్మని, ప్రతి అక్కని, ప్రతి తల్లిని నేను అడుగుతున్నాను, ఫిల్ యువర్ హార్ట్ విత్ వర్డ్ ఆఫ్ గాడ్. మీ యొక్క హృదయాలను, మీ యొక్క మనసులను దేవుని వాక్యముతో నింపుకోండి. ఇప్పుడు మనకు దేవుని వాక్యం చాలా అందుబాటులో ఉందండి. దేవుని వాక్యము సెల్లల్లో అవైలబుల్గా ఉన్నాయి, దేవుని వాక్యము టీవీల ద్వారా అవైలబుల్గా ఉన్నాయి, దేవుని వాక్యము సభల ద్వారా అవైలబుల్గా ఉన్నాయి. దేవుని వాక్యం చాలా విరివిగా మనకు దొరుకుతుందా లేదండి?
ఎక్కడ చూసినా మీటింగులు జరుగుతున్నాయి, ఎక్కడ చూసినా కూటాలు జరుగుతున్నాయి. మీరు ఒక్కసారి యూట్యూబ్ ఓపెన్ చేస్తే చూడండి, లక్షల లక్షల ప్రసంగాలు ఉన్నాయి. మీకు మంచి దైవ సేవకులు ఇచ్చారు, ఆయన ఉపవాస కూటాలు ప్రకటిస్తున్నారు, మధ్యలో ప్రత్యేక కూటాలు ప్రకటిస్తున్నారు, స్త్రీల సమాజ కూటాలు ప్రకటిస్తున్నారు, యవనస్తుల కూటాలు ప్రకటిస్తున్నారు, సభలు పెడుతున్నారు, ఇదిగో ఆదివారపు ఆరాధనలు జరుగుతున్నాయి. ఇంత విరివిగా మీకు వాక్యము దొరుకుతుంది. వాక్యము దొరికినప్పుడే మీరేం చేయాలంటే మీ హృదయాలను నింపుకోవాలి. వాక్యము దైవ సేవకులు అందిస్తున్నప్పుడు, వాక్యము దైవ సేవకులు వడ్డిస్తున్నప్పుడు మీరు వాటిని భుజించాలి. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నప్పుడు ఈరోజు వాక్యం శ్రద్ధగా విను. ఆయన వాక్యాన్ని మన మనస్సులో నిలుపుకుంటే, మన హృదయలో నిలుపుకుంటే మనం ఆశీర్వదింపబడతాం. దావీదు గారి యొక్క హృదయంలో వాక్యం ఉంది కాబట్టి ఒక గొర్రెల కాపరి ఎలా ఆశీర్వదింపబడ్డాడు? రాజుగా ఆశీర్వదింపబడ్డాడు. ఒక గొర్రెల కాపరి, ఆ గొర్రెలు కాచేటువంటి ఆ షీఫర్డ్, ఆ గొర్రెల కాపరి హీ బికమ్ యాజ్ ఎ కింగ్, ఒక రాజుగా అవ్వగలిగాడు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఏ విధంగా సాధ్యమైందంటే, నీ పెదవుల నిండా ప్రార్థన, నీ హృదయం నిండా వాక్యం ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హృదయం నిండా దేవుని వాక్యం నిండాలంటే ముందు నీ హృదయంలో ఉన్నది శుద్ధి చేయాలి, శుభ్రం చేయాలి. అందుకని దేవదాసయ్య గారిని ఒక భక్తుడు పాట రాశారండి. ఏంటంటే, శుభ్రపరచితి రావయ్యా నా హృదయము, భద్రపరచితి రావయ్యా, శుభ్రపరచితి రావయ్యా నా హృదయము, భద్రపరచితి రావయ్యా. రమ్మంటుందన్నమాట ఒక విశ్వాసి. ప్రభువా నా హృదయంలోకి రండి, ఇన్నాళ్ళు నా హృదయం శుభ్రం చేసుకోలేదు, నా హృదయంలో గలిబిలుంది, నా హృదయంలో వేస్టేజ్ ఉంది, గార్బేజ్ ఉంది, చెత్త ఉంది. ఆ చెత్తనంతా నా హృదయంలోంచి తీసేసాను. ఇప్పుడు నా హృదయం ఖాళీ చేసుకున్నాను. నువ్వు ఎన్నో మార్లు వాక్యం ద్వారా నా హృదయంలోకి ప్రవేశిద్దామని ప్రయత్నం చేసావు, ఎన్నో మార్లు నా గుండెల్లో స్థానం కోసం వెతుకావు, ఎన్నో మార్లు నా హృదయపు తలుపుల దగ్గరికి వచ్చి తట్టావు. అయితే నువ్వు ఎన్ని మార్లు తట్టినా నేను తీయలేకపోయాను, ఎన్ని మార్లు నువ్వు నా లోపలికి రావడానికి ప్రయత్నించినా నేను రానివ్వలేదు. అయితే ప్రభువా నాకు తెలిసొచ్చింది, ఇదిగో నా హృదయాన్ని ఏం చేశాను, నేను శుభ్రం చేశాను, ఖాళీ చేశాను. ఇప్పుడు ఒక హౌస్లో ఆల్రెడీ ఉంటే ఇంకొకరికి అద్దెకి ఇవ్వడానికి కుదురుతుందండి? కుదరదు. ఎవరైనా హౌస్లోనికి అద్దెకు రావాలంటే ఆల్రెడీ ఆ హౌస్లో ఉన్న వాళ్ళు ఖాళీ చేయాలి, అప్పుడు కొత్త వాళ్ళు వస్తారు, అవునా కదండి? అలాగే మన హృదయం, ఇఫ్ అవర్ హార్ట్ ఎగ్జిట్ విత్ సమ్ వన్ సంథింగ్, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ టు ఎంట్రన్స్ ఆఫ్ ద గాడ్. ఆల్రెడీ మన హృదయంలో ఎవరో ఒకరు ఎగ్జిట్ అయి ఉంటే, ఆల్రెడీ మన హృదయంలో ఏదో ఒకటి ఉంటే, ఏదో ఒక కంటెంట్ ఉంటే, ఏదో ఒక మాట ఉంటే, ఏదో ఒక మనిషి ఉంటే, ఆ హృదయాన్ని ఖాళీ చేసుకో, ఆ హృదయాన్ని ఖాళీ చేసుకో. ఆ హృదయాన్ని ఖాళీ చేసుకుని దావీదు ఏ విధముగా అయితే, నేను పాపంలో పడకూడదు బాబోయ్, నేను పాపానికి లొంగకూడదు, ఈ పాప లోకంలో నేను చెడిపోకూడదు, ఈ పాప లోకానికి నేను దూరంగా ఉండాలి, అయితే అలాగ నేను ఉండగలగాలంటే, నిలబడగలగాలంటే, పడిపోయి లేవాలంటే నా హృదయం నిండా నేను ఏం నింపుకోవాలి? దేవుని వాక్యం నింపుకోవాలి. నింపుకుందాం దేవుని వాక్యం. ఎప్పుడు ఎవరు ఏం చెప్పినా ప్రతి వాక్యాన్ని మనం వినాలి, సత్యాన్ని మనం గ్రహించాలి. సత్యాన్ని మనం గ్రహించి మన హృదయం నిండా దేవుని వాక్యం నింపాలి. అదే మొదటిగా క్రైస్తవులకు ఉండవలసింది. మొదటిది నేను చెప్పాను, మొదటి పదం ఏంటి? హృదిలో. మొదటి పదం ఏంటండి? హృదిలో. హృదిలో ఏముండాలి? దావీదు భక్తుడు అంటాడు కదా మనం చదువుకున్న వాక్యములో, నేను పాపము చెయ్యకుండానట్లు, నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో, నా హృదయలో ఏం నింపుకున్నాను? నీ వాక్యము, దేవుని వాక్యాన్ని ఉంచుకున్నాను. ఇక నుంచి మనం కూడా మన యొక్క హృదయాల్లో ఏం నింపుకోవాలి? దేవుని వాక్యాన్ని నింపుకోవాలి. దేవుని వాక్యాన్ని నింపుకుంటే ఎప్పుడు దేవుని వాక్యం ఎక్కడ ఉంటుంది? హృదయంలో
ఉంటుంది. హృదయంలో ఉంటే నువ్వు అది మర్చిపో. కానీ మీరేం చేస్తారు తెలుసా, ఇక్కడ కూర్చుని విన్నంతసేపు ఎస్ ఐ కెన్ డూ, నేను చేయగలను, అవును నేను దేవుని వాక్యం నింపుకుంటాను, దేవుని వాక్యం నింపుకుంటాను అంటారు. దేవుని వాక్యం నింపుకున్న తర్వాత మరలా ఏమైపోతారు, ఇంటికి వెళ్ళిన తర్వాత మర్చిపోతారు. ఈ రోజుల్లో దేవుని వాక్యం ఎలాగైపోయిందంటే ట్యాబ్లెట్ మాదిరి అయిపోయింది. కాళ్ళు నొప్పి వస్తుంది, ట్యాబ్లెట్ వేసుకున్నావు, పవర్ ఉన్నంతసేపు నొప్పి తగ్గింది, పవర్ అయిపోయింది, మందు పనిచేయడం ఆగిపోయింది, మరలా ఏం బయలుదేరింది, నొప్పి ప్రారంభమైంది. మనం అంటాం ఆ కొట్టు దగ్గరికి వెళ్ళి 4 పిల్లలు తెచ్చుకున్నానే, నొప్పి పిల్లలు వేసుకున్నాను, కానీ ఆ మందు పవర్ ఉన్నంతసేపు తగ్గుతుంది, తర్వాత మరలా మామూలే మింగలేకపోతున్నాను మా 5-6 పిల్లలు అంటుంటారు కొంతమంది పెద్దవాళ్ళు. గమనించండి. అలాగే ఈ రోజులో యవనస్తులైనా పెద్దవారైనా చిన్నవారైనా క్రైస్తవ విశ్వాసులైనా సరే దేవుని వాక్యం ఉన్నంతసేపు, గుళ్ళో ఉన్నంతసేపు, ఆ మాటలు మన హృదయంలో ఉన్నంతసేపు ఎస్ నేను ఉండగలను, నేను నిలబడతాను, దేవుని సేవలో బ్రతుకుతాను, దేవుని పరిచర్యలో ఉంటాను, దేవుని కోసం నేను పోరాడతాను, నా హృదయం అంతా దేవుని వాక్యంతో నింపేసుకుంటాను అనుకుంటారు. ఈ మాటలు కొద్దిగా దేవుడు బహుమానంగా ఇచ్చాడని బాధపడాలో, శాపంగా ఇచ్చాడని బాధపడాలో తెలియదు, కానీ మనిషికి మరుపిచ్చాడు. ఒక విధంగా చూస్తే మరుపు మంచిదే. ఎందుకని మనకి ఇష్టమైన వారు ఎంతోమంది చనిపోయారు, కొద్దిగా మర్చిపోయాం కాబట్టే ఇలా ఉండగలిగాం. చాలామందికి మన హాని తలపెట్టారు, అవన్నీ మర్చిపోయాం కాబట్టి ఇప్పుడు మాట్లాడగలుగుతున్నాం. ఓ విధంగా మరుపు మంచిదే. అయితే ఆధ్యాత్మిక వాక్యములో మాత్రం మరుపు ఉండకూడదు, మర్చిపోకూడదు. దేవుని వాక్యాన్ని హృదయంలో దాన్ని మనం నింపుకోవాలి. చూడండి, యవనస్తులు సాధారణంగా ఇది జరుగుతూ ఉంటుంది కూడా చెప్తున్నాను. ఏదైనా ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరినైనా ఇష్టపడినప్పుడు అది కరెక్ట్ కాదమ్మా, అది కాదమ్మా, ఇది కాదమ్మా చెప్తే ఒక మాట అంటారు వాళ్ళు. ఏంటంటే ఆ అబ్బాయిని నేను మర్చిపోలేకపోతున్నాను అంటుంది అమ్మాయి. ఏమంటుంది అక్కడ మాట చూడండి, ఆ మాట ఏమో ఉపయోగిస్తుంది, ఆ అబ్బాయిని నేను ఏమంటుంది మర్చిపోలేకపోతున్నాను, ఆ అమ్మాయిని నేను మర్చిపోలేకపోతున్నాను. పడుకున్నా ఆమె గుర్తొస్తుంది, నిలబడినా ఆమె గుర్తొస్తుంది, కాలేజీలోకి వెళ్తున్నాను కానీ పుస్తకం తీయగానే ఆ పుస్తకంలో కూడా ఆమె కనబడుతుంది అంటాడు. చూడండి, ఒక వ్యక్తిని అంతగా ప్రేమిస్తే, ఒక వ్యక్తిని అంతగా ఇష్టపడితే నువ్వు మర్చిపోలేకపోతున్నావు. ఎంతమంది చెప్పినా, ఎంతమంది మానేమన్నా సరే నేను మర్చిపోలేకపోతున్నాను, ఎంతమంది చెప్పినా సరే అంటున్నావు. మరి దేవుని వాక్యాన్ని అలా అనగలవా? నేను దేవుని వాక్యాన్ని మర్చిపోలేకపోతున్నాను, నేను విన్న వాక్యాన్ని మర్చిపోలేకపోతున్నాను. ఆయన చెప్పిన మాటలే పదే నా హృదయంలో ఉన్నాయి, ఆయన చెప్పిన మాటలే పదే నాకు గుర్తొస్తున్నాయి. ఆ వాక్యం నా హృదయంలోంచి వెళ్ళిపోతా లేదు, ఆ మాటలు నా హృదయంలో నాటుకుపోయాయి. దేవుడు నాతో మాట్లాడినట్టే ఉంది అని నువ్వు సాక్ష్యం చెప్పగలుగుతున్నావా? దేవుని వాక్యాన్ని సులువుగా మర్చిపోతున్నావు, లోకముల విషయాన్ని సులువుగా గుర్తుపెట్టుకున్నావు దేవుని పిల్లారా. కానీ ఒక క్రైస్తవులకు మనందరికీ ఉండవలసింది ఏంటంటే హృదయలో దేవుని వాక్యం ఉండాలి. ఏముండాలంటే హృదయలో గట్టిగా చెప్పాలి, దేవుని వాక్యము. మరి మీరు చెప్తారు నాతో, నా హృదయంలో దేవుని వాక్యం ఉంచుకుంటాను అనగలరా? మీరు నాతో చెప్తారా? నా హృదయంలో దేవుని వాక్యమును ఉంచుకుంటాను, ప్రభువా సహాయము చేయము. అవును పిల్లలారా, మనము దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుంటే మన హృదయం తేలిగ్గా అవుతుంది. ఇది మొదటి మాట. రెండవది గదిలో ఏముండాలి చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీవు గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. చూడండి, హృదయలో వాక్యం ఉండాలి, గదిలో ప్రార్థన ఉండాలటండి. హృదయలో వాక్యం ఉండాలి, గదిలో ఏముండాలండి? మీ గదిలో ఏముంది? కేజీ బంగారం ఉందా? మీ గదిలో ఏముంది? 1,00,000 రూపాయలు ఉన్నాయా? చూడండి, మనం గది కట్టిన తర్వాత సాధారణంగా ఆడవాళ్ళకు ఉంటుంది ఈ బుద్ధి.
గది కట్టుకున్న తర్వాత, అంటే మగవాడు కష్టపడి అప్పో చేసి అన్నీ సమకూర్చి ఇల్లు కట్టిన తర్వాత ఆడది ఎప్పుడు కూడా గది నింపడానికే చూస్తుంది. ఆడవారు అంతే కదండి. ఆడవారికి ఒక ఆశ, ఇల్లు నిండుగా ఉండాలనే ఆశ. తప్పు లేదమ్మా, ఎందుకంటే ఇంటిని అంతటిని చక్కబెట్టేది ఆ మహాతల్లులే. ఆడవారికి గది చూసినప్పుడు, ఏమండి ఆ మూలన ఒక బీరువా ఉంటే బాగుంటుందండి, ఏమండి బీరువా ఉంది కానీ ఇదిగోండి మా అమ్మగారు పెట్టిన బిందెలు, ఇత్తడి బిందెలు, స్టీల్ బిందెలు పెట్టుకోవడానికి ఆ గదుల పైన ఏంటంటారు దాన్ని, బల్ల లాంటిది, సన్సైడ్, ఒక సన్సైడ్ వేయించుంటే సరిపోనండి అవన్నీ దాని మీద. అంత బాగుందండి. ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఆ మూలన అలా దువ్వుకోవడానికి, ఆ ఫేర్ అండ్ లవ్లీ, ఇదిగో మొన్న కొన్నాను ధర తక్కువ దురద ఎక్కువ అన్నారని చెప్పేసి ఆ ఫేర్ అండ్ లవ్లీ రాసుకోవడానికి, అక్కడ పెట్టుకోవడానికి, ఫేస్ క్రీమ్ పెట్టుకోవడానికి, తల దువ్వుకోవడానికి ఆ యొక్క డ్రెస్సింగ్ టేబుల్ ఉంటే బాగుండండి అని ఆడవాళ్ళు ఇంటి యొక్క అందం కోసము నిండాలని ఆశపడతారు. మంచి మంచం ఉండాలండి, మంచి బీరువా ఉండాలండి, మంచి డ్రెస్సింగ్ టేబుల్ ఉండాలండి అని కోరుకుంటాం. నిజమే, మంచిదే కూడా అది. అయితే నీ గది నిండా వస్తువులు నిండుతున్నాయి కానీ నీ గదిలో ప్రార్థన లేదు. నీ గదిలో ప్రార్థన ఉండలేదు. నేను తిరుపతిలో ఉంటున్నాను కదండి. మా అంకుల్ గారు ప్రతి శనివారం పూజ చేస్తారు. నేను అప్పుడప్పుడు పైకి వెళ్తాను, ఏదో ఒక పని మీద వెళ్ళినప్పుడు, ఆంటీ గారు అంకుల్ గారు ఏరంటే ఆ గదిలో ఉన్నారు వెళ్ళిపోవంటది. బాగా పరిచయం వల్ల గదిలోకి వెళ్తాను. తలుపు తీయగానే దగ్గు వస్తుంది నాకు. ఎందుకని? ఆగరత్తులు వాసన. ఆయన ఎంతో భక్తిగా పూజ చేస్తూ ఆ గది నిండా గంటల సౌండ్ తోటి, ఆ గది నిండా ఆగరబత్తితోటి నింపేశాడు. వాళ్ళ భక్తి. మనం ఎటువంటి తప్పు వాళ్ళ మీద వేయకూడదు. వాళ్ళ భక్తి చూసారు ఎలా ఉందో చక్కగా. ఒక మగవాడు ఉండి శనివారం తెల్లవారుజామున లేచి నామాలు పెట్టుకుని, ఆగరత్తులు పెట్టుకుని, కొబ్బరికాయ పెట్టుకుని ఆ గదిలోనికి వెళ్ళి తాను నమ్ముకున్న ఆ ప్రతిమను మొక్కుతూ మొత్తం గదంతా పూజ సామగ్రితో, గదంతా సాంబ్రాణి పొగతో, గదంతా ఆగరబత్తితో నింపేశాడు. క్రైస్తవులమైన మనము మన గదిని వస్తువులతో నింపుతున్నాం తప్ప మన గదిని ప్రార్థనతో నింపట్లేదు. రహస్య ప్రార్థన చేయాలటండి. ఏ ప్రార్థన? రహస్య ప్రార్థన చేయాలి. ఇక్కడ జరుగుతున్నది అదే చూడండి. ఇదిగో నీవు గదిలోనికి వెళ్ళాలి. గదిలోనికి వెళ్ళి ఏం చేయాలి? తలుపేసుకోవాలి. రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. మన గదిలో తలుపు వేసుకొని ప్రార్థన చేసుకోవాలటండి. మనం ఏమి ఇష్టపడతామో చెప్పనా? సత్యానందమయ్య గారు, అమ్మ ఇప్పుడు మన మధ్యన ఉన్న పలానా పుష్పవతి గారో, లేకపోతే పలానా పెంటమ్మ గారో, లేకపోతే సుబ్బమ్మ గారో ఎవరొకరు వచ్చి ప్రార్థన చేస్తారంటే అందరి ముందు బిగ్గరగా ముసుగేసుకుని ప్రార్థన చేయడానికి ఇష్టపడతాం. అవునా కదా? కొంతమంది ఉంటారు మరీ చిత్రంగా అలుగుతారు కూడాను. పాస్టర్ గారు ఈరోజు నాకు ప్రార్థన ఇవ్వలేదు, చెప్తాను పాస్టర్ గారి పని. ఇది ప్రార్థన ఇవ్వకపోతే పాస్టర్ గారి పని చెప్పేస్తావా? అది కర్మ. గమనించండి, నిజమే, తప్పులేదు. పాస్టర్ గారు నీకు అవకాశం ఇచ్చినప్పుడు అందరిలో బహిరంగ ప్రార్థన చేయడంలో తప్పేమీ లేదు. నువ్వు బహిరంగంగా ఎంత ప్రార్థన చేస్తున్నావో అదే ప్రార్థన రహస్యమందున నీ తండ్రికి రహస్యముగా నీ ఇంటి గదిలో కూడా చేయాలి. నీ ఇంటి గదిలో టీవీ వినబడుతుంది కానీ ప్రార్థన వినబడట్లేదు. నీ ఇంటి గదిలో హోమ్ థియేటర్ నుంచి రకరకాల సినిమా పాటలు వినబడుతున్నాయి తప్ప దేవుని మాట వినబడటం లేదు. నీ ఇంటి గదిలోంచి గొడవలు వినబడుతున్నాయి. నీ ఇంటి గదిలోంచి బూతులు వినబడుతున్నాయి. నీ ఇంటి గదిలోంచి కుటుంబ కలహాలు వినబడుతున్నాయి. ఇంటి గదిలోంచి సీరియల్లో ఏడుపులు కూడా వినబడుతున్నాయి.
మొగల రేకులు, పూత రేకులు, ఇనప రేకులు, ఇంక ఏ రేకులు పెడతారు రేకులు చూస్తూనే ఉంటారు. పసుపు, కుంకుమ, ఉప్పు, కారం, ఇంకా చాలా ఉన్నాయండి. పేర్లు చాలా చిత్రంగా ఉంటాయి. అత్తారింటికి దారేది, మామగారింటికి మార్గం ఏది, ఇవన్నీ చాలా చాలా రకరకాల చిత్రంగా కడుతుంటారు పేర్లు. నీ ఇంట్లోంచి సీరియల్లో ఏడ్చే ఏడుపు కొట్టుది, ఏడ్చే ఏడుపు వినబడుతుంది. ఆ గొడవలు వినబడుతున్నాయి, సినిమా పాటలు వినబడుతున్నాయి, సినిమా మాటలు వినబడుతున్నాయి, కానీ నీ ఇంట్లోంచి దేవుని వాక్యం వినబడట్లేదు. గుర్తుపెట్టుకో. నువ్వు చెప్పుకోవడానికి క్రైస్తవునని చెప్పుకుంటున్నావు. నువ్వు చెప్పుకోవడానికి అందరూ అనుకుంటారు, ఈవిడ ఆదివారం ప్రార్థనకి వెళ్ళిపోద్దమ్మా, చాలా భక్తిగా ఉంటుందమ్మా, చాలా చక్కగా ఉంటుందమ్మా, అబ్బో కానుకలు ఇచ్చేస్తుందమ్మా, అమ్మ ప్రార్థన చేస్తుందమ్మా, అమ్మ ముసుగేసుకుంటుందమ్మా. బాబోయ్ ఆవిడకంతా భక్తిపరురాలు ఉండరు అంటారు. కానీ సోమవారం నుంచి శనివారం వరకు నీ ఇంట్లో ఏం వినబడుతుంది చెప్పండి. కొంతమందికి ఒక్కొక్క అలవాటు ఉంటుంది. ఏంటి అనుకున్నారు? సోమవారం నుంచి శనివారం వరకు హోమ్ థియేటర్ ఉంటే హోమ్ థియేటర్, టీవీ ఉంటే టీవీలో సినిమా పాటలు, సీరియళ్ళు వస్తాయి. ఆదివారం తెల్లారకుండా 6 గంటలకు మాత్రం ఏమొస్తాయి? ఫస్ట్ స్లోగా దేవుడి భక్తి పాట వేస్తాం, తర్వాత కొంచెం క్లాసిక్గా ఉంటుంది. అలా ఎల్లుకొలదు పూతుపాటలు వచ్చేస్తాయి. ఇంకా అలాగే క్రైస్తవ కుటుంబాలు, మన కుటుంబాల్లో కూడా ఇంటి దగ్గర టీవీల్లో సోమవారం నుంచి శనివారం వరకు రకరకాల మాటలు, రకరకాల పాటలు, రకరకాల సినిమాలు, రకరకాల మ్యూజిక్లు. ఇంటికాడ ఏ మనవడో ఏ కొడుకు ఉంటాడు, దేవుడు అంటే భయం భక్తి ఉండదు, ఎడెత్తడు ఉంది అట్లా ధుప్ ధుప్ అని గుద్దెత్తుంటుంది, పక్కోడి గిన్నెలు ఎదిరిపోతుంటాయి. చెప్పాలి, వింటారు. మన పిల్లలు కదండి, ఎందుకంటారు? వాళ్ళు మంచోళ్ళు, మనం చెప్పే విధంగా చెప్పాలి. కసిరెత్తుంటారు కొంత, ఆ పాటలాబరా అంటే అడేమంటాడు, ఏండో నీకంటే మూర్ఖుడు. కాబట్టి దేవుని పిల్లారా గమనించండి, మన ఇంటిలో దేవుని ప్రార్థన వినబడాలి. మీ అయ్యగారు యూట్యూబ్ ఛానల్ ఉంది, నాకు తెలిసి ఇక్కడ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి ఉండరు. నాకు తెలుసు అది. మీరు ఏం దేనికి సబ్స్క్రైబ్ చేసి ఉంటారో తెలుసా? ఆర్ససాయికి సబ్స్క్రైబ్ చేసి ఉంటారు చాలామంది. ఇక్కడ చేస్తారు. ఇక్కడ ఎంతమంది సబ్స్క్రైబ్ చేసి ఉంటారో తెలుసా? వంటలకు సబ్స్క్రైబ్ చేసి ఉంటారు. నా చేతి వంట, నీ కడుపులో మంట అనే ప్రోగ్రాంకి చేస్తారు. ఎందుకంటే ఇంటి దగ్గర మరి మగోళ్ళు ఉంటారు, వాళ్ళు ఏ చేపల కూర, ఏ బిర్యానీ వండమంటారు, మీకు వండడం రాదాయే. అందుకని చెప్పేసి ఆ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి, అబ్బా దీంట్లో బాగా చెప్తుందని చెప్పేసి ఒక క్లిక్ కొట్టేస్తారు సబ్స్క్రైబ్ చేయండి. మీ అయ్యగారు వాక్యాలు పెట్టుకోండి. మీ అయ్యగారు ఒకరే చెప్పరు, మీ యొక్క యూట్యూబ్ ఛానల్లో నిజంగా చెప్పాలంటే నేను ప్రతి లైవ్ చూస్తాను. తమ్ముడు కామెంట్ పెట్టిన ప్రతి దానికి నేను వచ్చి వాక్యం చెప్పినప్పుడు మాత్రమే నా వీడియో చూసుకోవడం కాదు. మీ సంఘంలో ఏ మీటింగ్ జరిగినా నాకు సమయం ఉంటే కంపల్సరీగా నేను వాక్యం వింటాను. గమనించాలి, వాక్యం వినాలి, చెప్పడమే కాదు వినేవారిగా కూడా మనం ఉండాలి. ఎందుకంటే ఆయన ద్వారా నీతో ఏం మాట్లాడతాడో, ఆయన ద్వారా నాతో ఏం మాట్లాడతాడో. మన మీటింగులు జరిగినాయి, 2 సేవకులు వాక్యం చెప్పారు, అవునా కాదా? నేను లైవ్ చూశాను. మీ అయ్యగారు వాక్యం చెప్తుంటారు, నేను లైవ్ చూస్తూ ఉంటాను. కింద ఏదో ఒక మెసేజ్ పెడుతూ ఉంటాను లైవ్లో. గమనించండి దేవుని పిల్లారా, మనం లోకంలో మన సెల్లని కూడా, మన హృదయం పక్కన పెట్టండి, మన సెల్లని కూడా లోకంతో నింపేసుకుంటున్నాం. ఇంకా ఆడవాళ్ళకి ముగ్గులు పిచ్చామో, ముగ్గులు ఉంటాయి సబ్స్క్రైబ్, వంటలే ఉంటాయి సబ్స్క్రైబ్, ఏదో హీరోయిన్ డ్రెస్సుల కోసం చెప్తుంది, ఈ చుడిదార్ ఉంది చాలా తక్కువ, అన్నీ సిరిగిపోయి ఉంటాయి, చాలా మంచిదని చెప్పేసి అంటుంది సబ్స్క్రైబ్. ఫ్యాషను, ఇదిగో తల ఇలా ఎదుగు వేసుకుంటే ఇదిగో ఫంక్ తీసుకోవాలి, డొక్క తీసుకోవాలి, మెలికి తీసుకోవాలని చెప్పేసి అంటే అది సబ్స్క్రైబ్. ఇంకా ఈ మధ్యలో కుర్రోళ్ళు ఫ్యాషను, ఇదిగో చూడండి ఇక్కడ నేను టెలిగ్రామ్ ఛానల్లో పెడుతున్నాను, ఒక ప్యాంట్ ఒక షర్ట్ మంచి అవుట్ఫిట్ అంటున్నాడు, అది సబ్స్క్రైబ్. మగోళ్ళు అయితేనే. గమనించండి దేవుని పిల్లారా, గమనించండి అమ్మ, మన గదిలోంచి ప్రార్థన వినబడాలి. ప్రార్థన చేయాలి. నీ గదిలోంచి ప్రార్థన వినబడాలి. నీ గదిలోంచి రహస్యంగా ఉన్న నీ తండ్రికి ప్రార్థన వినబడాలి. నీ ఇంటిలోంచి దేవుని మాటలు వినబడాలి, దేవుని వాక్యం వినబడాలి. ప్రార్థన కొరకు చర్చిస్తూ ఉండాలి. నీ ఛానల్ సబ్స్క్రైబ్ అయి ఉంటే అది నీతి గలదై, జాతి గలదై, కీర్తి గలదై, మంచి మార్గములో నిన్ను నడిపించే సబ్స్క్రైబ్ అయి ఉండాలి తప్ప నీ జీవితాన్ని కరప్ట్ చేసేటువంటిది అయ్యి ఉండకూడదు. నువ్వు ఒక వ్యక్తిని ఫాలో అవుతున్నావు అంటే అది ఇన్స్టాగ్రామ్లో అన్నా, యూట్యూబ్లో అన్నా సరే,
నువ్వు ఒక వ్యక్తిని ఫాలో అవుతున్నావు అంటే ఆ వ్యక్తి ఎలా ఉండాలంటే ఆధ్యాత్మిక రీతిలో నిన్ను తీసుకెళ్లేవాడే ఉండాలి తప్ప ఆధ్యాత్మికతకు దూరంగా తీసుకెళ్లేవాడుగా ఉండకూడదు. మనం దేని చేస్తాం తెలుసా? ఇన్స్టాగ్రామ్లో దేనికి లైక్ కొడతామో తెలుసా? ఇన్స్టాగ్రామ్లో దేన్ని ఫాలో చేస్తామో తెలుసా? అబ్బాయిలు అయితే ఏ అమ్మాయి అయితే బాగా బట్టలు ఇప్పేసి చూపిస్తుందో ఆ అమ్మాయికి, నేను నీట్గా చెప్తున్నాను, ఏ అమ్మాయి అయితే రకరకాల డ్యాన్స్లు వేసుకుంటుందో, ఏ అమ్మాయి అయితే రకరకాల స్టెప్పులు వేస్తుంటుందో, ఏ అమ్మాయి అయితే పాపులర్ అవుతుందో ఆ అమ్మాయిగా కొడుతుంటారు. ఆడవాళ్ళు తీసిపోలేదు దేనికి, ఎక్కడ బట్టలు నీట్గా కట్టుకుంటారు, ఎవరు స్టైల్గా తయారవుతుంటారు, ఏ అబ్బాయి బాగుంటాడు, అలాంటి వాళ్ళకి షేర్లు, సబ్స్క్రైబర్లు, లైక్లు. నేను ఓపెన్గా చెప్తున్నాను, నేను ప్రస్తుతం జరుగుతున్నది ఇదే. కానీ క్రైస్తవులమైన మన మొబైల్ వాడినా, టీవీ వాడినా, మనమన్నా సరే అన్నీ కూడా మన చుట్టూరు పరిసరాలు ఎలా ఉండాలి? ఆధ్యాత్మికంగా ఉండాలి. చూడండి, మన చుట్టూ పరిస్థితులు మనల్ని ప్రభావితం చేస్తాయా చేయవా అనేది ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నిన్ను తీసుకెళ్ళి 1 సంవత్సరం పాటు ఇటు సైడ్ ఏమో ఒక ఇండస్ట్రీ ఉంది, అటు సైడ్ ఒక ఇండస్ట్రీ ఉంది, ఇటు సైడ్ ఒక ఇండస్ట్రీ ఉంది, ఇటు సైడ్ ఒక ఇండస్ట్రీ ఉంది. సో ఇండస్ట్రీ అంటే తెలుసు కదా, పరిశ్రమ తెలుసు కదా, ఫ్యాక్టరీ. ఇటు సైడ్ ఒక ఫ్యాక్టరీ ఉంది, అటు సైడ్ ఒక ఫ్యాక్టరీ ఉంది, అటు సైడ్ ఒక ఫ్యాక్టరీ ఉంది, 4 పక్కల 4 ఫ్యాక్టరీలు ఉన్నాయి. దాని నుంచి పొగ వస్తుంది, దాని నుంచి వేస్ట్ వస్తుంది, దాని నుంచి రకరకాల రసాయనాలన్నీ వస్తాయి. ఆ మధ్యలో నీ ఇల్లు ఉంది. నిన్ను 2 సంవత్సరాలు అక్కడ ఉండమని పెట్టారు, అయిపోయింది. ఇంకొక వ్యక్తిని తీసుకెళ్ళి ఇటు సైడ్ ఏమో కోనేరు ఉంది, అటు సైడ్ ఏమో చెట్లు ఉన్నాయి, ఇటు సైడ్ ఏమో పర్వతాలు ఉన్నాయి, ఇటు సైడ్ ఏమో అందమైన తోట, పెద్ద పెద్ద తోట, జీడిమామిడి తోట, మామిడి పళ్ళ తోట అంతా ఉంది. మధ్యలో తీసుకెళ్ళి పెట్టారు. జాగ్రత్త వినాలి, ఈ ఇద్దరిలో ఎవరు ఆరోగ్యంగా ఉంటారు? ఎవరు ఆరోగ్యంగా ఉంటారండి? చెట్లు మధ్య ఉన్న వ్యక్తి ఆరోగ్యంగా ఉంటాడు. కోనేరు నుంచి మంచి జలపాతం ఉంటే, ఎదురుగా ఉన్న తోటలోంచి మంచి మంచి ఫలాలు వస్తుంటే, ఎదురుగా ఉన్నటువంటి పెద్ద గార్డెన్ నుంచి చల్లటి గాలి, స్వచ్ఛమైన గాలి వస్తుంటే, ఆ కొండ ప్రాంతం అంతా చూడడానికి అందంగా ఇంపుగా ఉంటే ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఉంటాడు, ఆహ్లాదకరంగా ఉంటాడు, ఆనందంతో ఉంటాడు. ఏ వ్యక్తినైతే ఫ్యాక్టరీల మధ్య, చెడు వాసన వచ్చేదాని మధ్య, పొగొచ్చేదాని మధ్య, రసాయన పదార్థాలు, కెమికల్ సబ్స్టెన్సెస్ రిలీజ్ అయ్యే చోట పెట్టారో ఆ వ్యక్తి యొక్క ఆరోగ్యం ఏమైపోతుంది? పాడైపోతుంది. చూసారా, చుట్టూ ఉన్న వాతావరణం ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలా, అనారోగ్యంగా ఉండాలనేది నిర్ణయించిందా లేదా? నిర్ణయిస్తుందా లేదా? అలాగే మనము ఆధ్యాత్మికంగా ఉండాలా లేదా? పాపంలో పడిపోకుండా నిలబడాలా లేదా? మనము దేవుని కోసం బ్రతకాలా లేదా? నిలబడాలా లేదా? లోకంలో కలిసిపోకుండా ఉండాలా లేదా అనేది డిసైడ్ చేసేది యువర్ సర్కిల్. నీ చుట్టూ ఉన్న సర్కిల్, నీ స్నేహితులు డిసైడ్ చేస్తారు. నువ్వు ఎవరితో ఎక్కువ కమ్యూనికేషన్ చేస్తున్నావో, సంభాషణ చేస్తున్నావో, ఎక్కువ సమయం గడుపుతున్న వారిని నిన్ను ఎలా ఉండాలని డిసైడ్ చేస్తారు. దే విల్ ఇన్ఫ్లుయెన్స్ యువర్ లైఫ్. అంతేకాకుండా నువ్వు చూస్తున్న ఛానల్ కానీ, నువ్వు వాడుతున్న సెల్ కానీ, నువ్వు చూస్తున్న టీవీ కానీ, నువ్వు చదువుతున్న పుస్తకాలు కానీ, నీ చుట్టూరు ఉండేదంతా కూడా నీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. నువ్వు నిలబడాలా, పడిపోవాలా, నువ్వు ఖచ్చితంగా ఉండాలా, పరిశుద్ధంగా ఉండాలా, పడిపోవాలా, ఇవన్నీ నిర్ణయించేది నీ చుట్టూరు ఉండేటువంటి సరౌండింగ్ ఏరియాస్. కాబట్టి నీ చుట్టూరు హెల్తీ అట్మాస్ఫియర్ ఉంటే, నీ చుట్టూరు స్వచ్ఛమైన వాతావరణం ఉంటే, నీ చుట్టూరు దైవ సంబంధమైన విషయాలుంటే, నీ చుట్టూరు నువ్వు కమ్యూనికేషన్ చేసేది దేవుని బిడ్డలైతే నువ్వు కూడా దేవుని బిడ్డగా ఆధ్యాత్మికంగా బలపడతావు. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా వ్యర్థమైన వారు, పాపపు జీవితం కలిగిన వారు, లోక సంబంధమైన విషయాలు మాట్లాడేవారు ఉంటే నువ్వు లోకంలోనే కలిసిపోతావు. కాబట్టి దేవుని బిడ్డలారా, మన గదిలో ఏముండాలండి? ఇప్పుడు చెప్పండి. ప్రార్థన ఉండాలి. మొట్టమొదటిది ఏంటి? మన హృదయలో ఏముండాలి? దేవుని వాక్యము ఉండాలి. తర్వాత మన గదిలో ఏముండాలి? ప్రార్థన ఉండాలి. 3వ మాట చెప్పుకొని మనం ముగించేద్దాం. నేను ముగింపుకు వచ్చేస్తున్నాను. చివరి మాట చూడండి. యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. ఒక వ్యక్తి కోసం ఉంటుంది, దేమేత్రియు అనేటువంటి వ్యక్తి కోసం. దేమేత్రియు అందరి వలనను, సత్యము వలనను,
మంచి సాక్ష్యము పొందినవాడు, మేము కూడా అతనికి సాక్ష్యం ఇచ్చుచున్నాము, మా సాక్ష్యము సత్యమనిదని నీవెరుగుదువు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. బలో క్రీస్తు మహారాజుకి, బలో క్రీస్తు మహారాజుకి, బలో క్రీస్తు మహారాజుకి. గమనించిన దేవుని పిల్లారా, ఇక్కడ మనకి ఒక వ్యక్తి కనబడుతున్నాడు. ఆయన పేరేంటండి? దేమేత్రియు అనేటువంటి వ్యక్తి కనబడుతున్నాడు. ఈ దేమేత్రియు అనే వ్యక్తికి ఉన్నటువంటి లక్షణం ఏంటంటే మంచి పేరు ఉందటండి, మంచి సాక్ష్యం ఉంది అతనికి. నీ హృదయలో వాక్యం ఉండాలి, నీ గదిలో ప్రార్థన ఉండాలి, నీ వీధిలో మంచి సాక్ష్యము ఉండాలి. నీ వీధిలో ఏముండాలండి? మంచి సాక్ష్యం ఉండాలి. ఈ దేమేత్రియు అనేటువంటి వ్యక్తి కోసము యోహాను గారు సాక్ష్యం ఇస్తున్నారు. ఏమని సాక్ష్యం ఇస్తున్నారు తెలుసా? దేమేత్రియు అందరి వలనను సత్యము వలనను మంచి సాక్ష్యం పొందినవాడు. దీనికి స్తోత్రం చెప్పండి. దేమేత్రియు ఎలాంటి వాడటండి? అందరి వలనను, అందరూ కూడా మంచోడు. అబ్బా, దేమేత్రియు అండి చాలా మంచోడండి, దేమేత్రియు అండి చాలా నెమ్మదస్తుడండి, దేమేత్రియు అండి అయ్యి బాబు చాలా మంచి ఉపకారి అండి, చాలా మంది సహాయం చేస్తాడండి, దేమేత్రియు అండి అయ్యి బాబు కష్టమైనసరికి వెళ్ళిపోతాడండి. వాళ్ళ శత్రువులు అయినా, తిట్టుకున్న వారన్నా, కొట్టిన వాళ్ళైనా సరే కష్టం వచ్చిందంటే చాలు శత్రువు ఇంటికి కూడా వెళ్ళిపోతాడు, అంత మంచోడండి అని అందరి మధ్యలో దేమేత్రియు మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆయనకు వీధిలో ఏముంది? మంచి సాక్ష్యము ఉంది. మనకి వీధిలో ఏం సాక్ష్యం ఉంది చెప్పనా? ఏదైనా అలా వెళ్ళినప్పుడు పలానా వ్యక్తి ఉన్నాడు కదా. ఇప్పుడు చూడండి, కొంతమంది ఏం చేస్తారంటే ఆడపిల్లకి పెళ్లి చేసేటప్పుడు సంబంధం వచ్చింది అనుకోండి, సంబంధం వస్తే ఆ అబ్బాయి ఎలాంటివాడో తెలుసుకోవడానికి అయితే చుట్టాలుంటే చుట్టాల ద్వారా తెలుసుకుంటాడు. చుట్టాలు లేరనుకోండి, తండ్రి. మీకు తెలుసా, తండ్రికి ఉన్న జాగ్రత్త పిల్లలకు అర్థం కాదు, ఆడపిల్లలకు అర్థం కాదు. తండ్రి ఆడపిల్ల కోసం ఆలోచించినట్లుగా మగపిల్లవాడి కోసం కూడా ఆలోచించడం. తండ్రి ఒక ఆడబిడ్డని ఒకరింటికి పంపుతున్నాడంటే ఎన్నోసార్లు ఆలోచిస్తాడు. ఒక సంబంధం వచ్చినప్పుడు ఒకవేళ ఆ ఊర్లో తెలిసిన వాళ్ళు ఉన్నాడనుకో, ఎప్పుడు మాట్లాడిన వ్యక్తికైనా సరే ఫోన్ చేసి పలానా అబ్బాయిని చేద్దాం అనుకుంటున్నాం, మా అమ్మాయికి ఎలాంటోడురా, మంచోడేనా, చెడ్డ అలవాట్లు ఏమైనా ఉన్నాయా, తాగుతాడా, ఏదైనా గొడవ ఉందా, ఏదైనా గోల ఉందా అని అడుగుతాడు. అప్పుడు చేసిన వ్యక్తి పర్లేదు చాలా మంచుడు, కళ్ళు మూసుకొని చేసేచ్చాడు అనుకో, నమ్మాడు. మళ్ళీ ఇంకొకరు చేస్తాడు. ఎలాంటోడు ఏంటి, మంచోడా కాదా? తండ్రి ఆశ అది. ఏంటి ఆ తండ్రి ఆశ అంటే తన కూతురు వెళ్ళేటువంటి స్థలం, తన కూతురు అడుగు పెట్టేటువంటి ఇల్లు మంచి ఇల్లై ఉండాలి, మంచి భర్త అయి ఉండాలి. దాదాపుగా ఏ తండ్రి అన్నా ఇదే చూసి పెళ్లి చేస్తాడో, ఇంకా ఆ పెళ్ళి అయిన తర్వాత అలాంటోడు కాకపోతే నిజానికి చెప్పాలంటే ఇంకా ఆడబిడ్డ కర్మ అనుకోవాలంతే. ఒక్కోసారి ఆడపిల్ల కోపం వచ్చి అలాంటోడికి ఇచ్చి చేస్తారు నన్ను అంటుంటారు. అలా ఇవ్వాలని ఇచ్చి చేయరమ్మా, అలాంటి వాడని తెలియక చేస్తారంతే. గమనించండి దాని పిల్లారా. కాబట్టి చూడండి, ఆ వ్యక్తిని ఎంక్వైరీ చేసి అప్పుడు ఒప్పుకుంటాడు పెళ్ళికి తండ్రి. ఆడబిడ్డలు ఉన్న తండ్రికి తెలుస్తుంది ఈ బాధ. కూతురు జీవితం కళ్ళ ముందు పాడైపోతే హృదయం పడేటువంటి తపన, ఆ వేదన ఎవ్వరికీ తెలియదు. అమ్మంది అనుకోండి, అందరి ముందు నా కూతురు జీవితంలో అయిపోతుంది బాబో అని ఎడుతుంది, అందరికి తెలిసిపోద్ది. కానీ తండ్రి చెప్పుకోలేడు, తనలో తాను నలిగిపోతూ ఉంటాడు. నా కూతురు జీవితం ఇలా అయిపోయిందండి. ఎంత పౌరుషం అంటే తండ్రికి, ఒకవేళ భర్త వల్ల తాను ఇబ్బంది పడుతుందని తెలిస్తే, తల్లి నేను అన్నాను రా, నేను పూసిస్తాను వచ్చి తల్లి అంటాడు తండ్రి. అర్థమవుతుందా లేదా? గమనించడం జరుగుతున్నారు. చూడండి, ఒక వివాహం చేయడానికి ఒక మంచి సాక్ష్యం వెతుకుతున్నాం మనం. ఒకవేళ కనుక ఆ మనిషి మంచోడు కాదనుకోండి, ఒరే ఆడు వద్దురా బాబు, ఆడిని పెళ్లి చేయకండి రా బాబు, ఆడు మంచి తాగుపోతూ, ఆడు మంచి ఇది అది ఇది అని చెప్పేసి ఎన్నో విషయాలు చెప్తారు. అంటే మంచి సాక్ష్యము ఉండదు. కానీ క్రైస్తవులమైన మనకు ఏముండాలటండి? మంచి సాక్ష్యము ఉండాలి. క్రైస్తవులమైన మనకు రెండు సాక్ష్యాలు ఉంటాయి. ఒకటి,
చిన్నప్పటి నుంచి ఏ తప్పు లేకుండా కరెక్ట్గా బతికిన సాక్ష్యం ఒకటి ఉంటుంది. రెండవది, చిన్నప్పటి నుంచి లేదా యవ్వన ప్రాయంలో పాడైపోయి మళ్ళీ బాగుపడి, ఒకప్పుడు నేను తాగుపోతుని, ఇదిగో దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. ఒకప్పుడు నేను దొంగని, ఇదిగో ఇప్పుడు నన్ను దేవుడు వాడుకుంటున్నాడు. ఇదిగో ఒకప్పుడు నేను వ్యభిచారిని, ఇదిగో ఇప్పుడు నన్ను దేవుడు వాడుకున్నాడు. ఇదిగో ఒకప్పుడు నేను మోసగాన్ని, ఇదిగో ఇప్పుడు నన్ను దేవుడు వాడుకుంటున్నాడని సాక్ష్యం చెప్పేటువంటి గొప్ప సాక్ష్యాలు కూడా ఉంటాయి. దీనికి స్తోత్రం చెప్పండి. ఈ రెండు సాక్ష్యాలను కలిగి ఉండాలి మనం. అయితే చిన్నప్పటి నుంచి ఈ వ్యక్తి కరెక్ట్ అండి, చిన్నప్పటి నుంచి ఈ వ్యక్తి భక్తిపరుడండి, చిన్నప్పటి నుంచి ఈ వ్యక్తి దేవుడు అంటే భయం కలిగిన వాడండి, చిన్నప్పటి నుంచి సత్యవంతుడండి, చిన్నప్పటి నుంచి నీతి గలవాడండి అని ఆ సాక్ష్యమైన కలిగి ఉండాలి. లేదంటే రెండో సాక్ష్యం చెప్తున్నాను, మొన్నటి వరకు గలీజ్నా కొడుకండి, మొన్నటి వరకు చాలా దుర్మార్గుడండి, మొన్నటి వరకు పరమ దొంగండి బాబు, మొన్నటి వరకు పచ్చి తాగుబోతండి బాబు, కానీ దేవుడు మార్చాడు, దేవుడు వాడుకుంటున్నాడు, దేవుడు సువార్త ప్రకటిస్తున్నాడు, ఇదిగో దుర్భరమైన జీవితం పోయింది, శ్రేష్టమైన జీవితం వచ్చిందని అనేటువంటి సాక్ష్యమైన ఉండాలి. ఈ రెండు సాక్ష్యాలు గొప్పవండి. దీనికి స్తోత్రం చెప్పండి. దేవుని పిల్లారా గమనించండి, మనం మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. ఇక్కడ మనము చూస్తే గనక ఈ దేమేత్రి అంటున్నాడు, దేమేత్రికి ఏ సాక్ష్యం ఉంది? మంచి సాక్ష్యం ఉంది. ఇదిగో అందరి వలనను, ఒకరి వల్ల కాదు. రేపొద్దున్న పల్ల సుజాత ఎలాంటి అమ్మాయి అంటే ఎవరన్నా వచ్చి అడిగాను అనుకో, అమ్మ పల్ల సుజాత ఎలాంటి అమ్మాయి అని అనుకో, ఆ అమ్మాయి చాలా మంచిదండి, ప్రతి ఆదివారం ఆరాధనకి వెళ్తుందండి, అబ్బాయిలతో అసలు మాట్లాడదండి, ఒకవేళ మాట్లాడినా మంచి వరుస అన్నయ్యనో తమ్ముడనో బాబాయ్యనో ఇలా మాట్లాడుతుందండి, అందరినీ గౌరవిస్తుందండి, సంఘంలో పరిచర్య చేస్తుందండి, చక్కగా పాటలు పాడుతుందండి, మంచిగా చదువుకుంటుందండి అనే సాక్ష్యం పొందాలి ఆడపిల్ల. అబ్బాయి కోసమన్నా సరే మంచి చూడండి, చాలా పొదుపు గల వ్యక్తి అండి, తల్లిని బాగా చూసుకుంటున్నాడండి, తండ్రిని బాగా చూసుకుంటాడండి, కష్టపడతాడండి, కష్టజీవండి, బద్దకించడండి, పనికి బద్దకించడండి, నలుగురితో వెళ్ళి అత్తమాలు కూర్చోడండి, ఎంతో ఒక కొంతసేపు గంట అలా స్నేహితులతో గడిపి వచ్చేస్తాడండి, కింద బురదించుకుని పనికి వెళ్ళి మళ్ళీ బురదించుకుని ఇంటికి వచ్చేస్తాడండి, ఒకరు గొడవ ఉండదండి, ఒకరు గోల ఉండదండి, చెడు అలవాట్లు లేవండి అనే సాక్ష్యం మనం పొందుకోవాలి. అలాంటి వాళ్ళు లేరండి ఈరోజు అని అనకండి, అలాంటి వాళ్ళు ఉన్నారు, అది క్రైస్తవులో ఉన్నారని రుజువు చేయాలి మనం. అర్థమవుతుందా లేదా? కాబట్టి దేవుని పిల్లారా, ఈ మూడు మనకు ఉండాలి. ఈ మూడు మనకుంటే మనం క్రైస్తవ్యంలో పరిపూర్ణులు అవుతాం. ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలుగా మనం పరిపూర్ణము అవుతాం. చెప్పండి ఒకసారి, మరలా ముగించేస్తాం ఒకసారి. మొదటగా హృదయలో ఏముండాలి? ఎవరి హృదయలో? మన హృదయంలో. మన హృదయలో దేవుని వాక్యం ఉండాలి. మన ఇంటి గదిలో ఏముండాలి? ప్రార్థన ఉండాలి. మన వీధిలో ఏముండాలి? సాక్ష్యం ఉండాలి. మన హృదయలో స్వచ్ఛమైన దేవుని వాక్యము, మన గదిలో ఆత్మీయతతో కూడిన ప్రార్థన, మన వీధిలో దైవ సాక్ష్యము కలిగి ఉంటే మనం నిజమైన క్రైస్తవులుగా ఉండగలుగుతాం. అటువంటి ధన్యత దేవాతి దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు. ఇంతవరకు బిడ్డలు 3 సంగతులు విన్నారు తండ్రి. మొదటి సంగతి ప్రభువైనా, మా హృదయాల్లో దేవుని వాక్యం నింపుకోవాలనేటువంటి ఆలోచన కలిగి ఉండాలి. మేము అన్నీ నింపుకుంటున్నాము, లోక విషయాలు నింపుకుంటున్నాము, లోక ఆలోచనలు, లోక బాధలు, లోక సంగతులు నింపుకుంటున్నాము, కానీ నిన్ను, నీ వాక్యాన్ని నింపుకోలేని వారిగా ఉన్నాము తండ్రి. ఒకవేళ నింపుకున్న తర్వాత వంపేసుకునే వారిలాగా ఉంటున్నాము, మర్చిపోతున్నాము తండ్రి. నింపుకున్న నీ వాక్యాన్ని పెంచుకునే వారిగా ఉండే కృప చూపండి తండ్రి. నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు. అదేవిధంగా తండ్రి, గదిలో మేము అన్నీ ఏర్పాటు చేసుకుని అన్నీ అనుభవిస్తున్నాము, నీ ప్రార్థనను అనుభవించలేకపోతున్నాము. గదిలో తలుపులు వేసుకుని నీకు ప్రార్థించలేకపోతున్నాము తండ్రి. నీకు వందనాలు. ఏసీలు ఏర్పాటు చేసుకుంటున్నాం, ఫ్రిడ్జ్లు ఏర్పాటు చేసుకుంటున్నాం, మంచాలు ఏర్పాటు చేసుకుంటున్నాం, బీరువాలు ఏర్పాటు చేసుకుంటున్నాం, మాకు అవసరమన్నీ పెట్టుకుంటున్నాము, కానీ ప్రార్థన పెట్టుకోవట్లే. కుటుంబ ప్రార్థన లేదు, వ్యక్తిగత ప్రార్థన లేదు, కుటుంబ ప్రార్థన లేదు గదిలో. కానీ గదిలో ప్రార్థన పెట్టుకుని కృప చూపండి. ఇదిగో తండ్రి ప్రభువా, నీ రెండు ఉండడమే కాదు, కానీ మేము ఏ వీధిలో నివసిస్తున్నామో ఆ వీధిలో ఎవరైనా మా కోసం చెప్పాలంటే ఆమె గయ్యాలిది, ఆమె జగడాలాడుతుంది, ఆమె బూతులాడుతుంది, ఆమె సుట్టగలుగుతుంది, ఆమె ఇదిగో వ్యర్థమైన కార్యాలు చేస్తుందని సాక్ష్యం చెప్పడం కాదు, కానీ ఇదిగో ఆమె ఒకప్పుడు అలా ఉండేది కానీ ఇప్పుడు అలా లేదు.
మంచిదామే, మారిందామే, రక్షింపబడిందామే, దేవుని కొరకు జీవిస్తుందామే అనేటువంటి సాక్ష్యం పొందుకునే కృపను మాకు అనుగ్రహించండి. వీధిలో మంచి సాక్ష్యం బిడ్డలు అందరికీ దయచేయమని, ఈ కొద్ది మాటలు దీవించమని క్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మరి శ్రద్ధగా విని మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చిన నా తండ్రి గారు, నా ఆత్మీయ తండ్రి గారు సత్యానందమయ్య గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు.